జీపీటీవీ చేస్తున్నప్పుడు మనకి ఏ ఏ థీమ్ అయితే మనం తీసుకోవాలో ఆ థీమ్ కాకుండా వేరొక థీమ్ తీసుకోవడం వల్ల మనకి పిఐలో కొన్ని మార్క్స్ కోల్పోతామని మన అందరికీ తెలుసు. అయితే ఒక్కొక్కసారి మనం ఓవర్‌లుక్‌లో మనకి ఏదైతే థీమ్ అనేది మనకి నిర్ణయ యాప్‌లో ఇచ్చాడో ఆ థీమ్‌ని కాకుండా వేరొక థీమ్‌ని తీసుకొని వర్క్ స్టార్ట్ చేసేసి ఫైనల్‌గా మన మార్క్స్ కోల్పోయిన తర్వాత మళ్ళీ మనం ఏమైనా థీమ్‌ని చేంజ్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందనంటే యెస్ యూ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు చేంజ్ యువర్ థీమ్ బై ఫాలోయింగ్ దీస్ స్టెప్స్. మనం నిర్ణయ యాప్‌లో మీటింగ్ ఆన్‌లైన్ యాప్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి వెబ్‌సైట్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుందండి. ఈ వెబ్‌సైట్‌లో మనకి మెయిన్ మెనూలోకెళ్ళిన తర్వాత వ్యూ ఎస్‌డిజి థీమ్ సెలెక్టెడ్ బై జీపీ యాస్ ప్రయారిటీ థీమ్ ఫర్ డెవలప్‌మెంట్ ప్లాన్ అని ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. జస్ట్ సీ దిస్ హియర్. ఇక్కడ వ్యూ ఎస్డిజి థీమ్స్ సెలెక్టెడ్ బై జీపీ యాజ్ ప్రయారిటీ థీమ్ ఫర్ డెవలప్మెంట్ ప్లాన్. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఈ పర్టికులర్ దీని దగ్గరికి వెళ్ళి మనకి యాక్షన్ దగ్గర సెలెక్ట్ చేసేసి ఇక్కడ మనం ఫౌండేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఓకే. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్డిజి థీమ్ అని ఉన్నది చూసారా? ఇక్కడ థీమ్ని మనం వేరే థీమ్కి మార్చుకొని ఆ థీమ్ మార్చిన తర్వాత ఎస్ఎల్వి సంకల్ప్ డీటెయిల్స్ అనేవి ఇది కంప్లీట్ ఎస్డిజికి సంబంధించింది. కాబట్టి దీని మీద పెద్దగా మనం ప్రయారిటీ చూపించవలసిన అవసరం లేదు. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. సో పాతవి ఉన్నా కూడా ఉంచుకోవచ్చు. కొత్తవి ఏమైనా మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఎస్డిజి థీమ్ని మార్చుకున్న తర్వాత పంచాయతీ వెబ్సైట్ ఉందా లేదని చూస్తాం. వెదర్ పంచాయతీ భవన్ జనరేట్ కనెక్షన్ ఉంటే ఉందని చెప్తాం. అప్డేట్ ద సంకల్పన కొడితే మీ తాలూకా సంకల్ప అనేది అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిపోయిన తర్వాత కిందకి వచ్చి జనరేట్ రిజల్యూషన్ సంకల్ప్ ఫార్మాట్ అని చెప్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ నీకు నచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. జనరేట్ ప్రయారిటీ థీమ్ రిజల్యూషన్ సంకల్ప్ ఫార్మాట్ అనేసి ఇక్కడ కొడితే మనకి సంకల్ప్ ఫార్మాట్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతుంది. దీనిలో మనకి థీమ్ అనేది మారుతూ మనకి కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ నువ్వు ఇక్కడ సైన్ చేసేసి మళ్ళీ నీ హోదా పెట్టి అప్లోడ్ చేస్తాం. అది ఎక్కడంటే అప్లోడ్ ద సైన్ స్టాంప్డ్ కాపీ ఆఫ్ ది సంకల్ప్ థీమ్ అని చెప్తూ ఇక్కడ ఒకటి ఉంటుంది ఆప్షన్. యూ కెన్ అప్లోడ్ హియర్. సో హియర్ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ సైన్డ్ కాపీ మీరు అప్లోడ్ చేసినవన్నీ ఇక్కడ మనకి కనిపిస్తాయి. కనిపించిన తర్వాత అప్డేట్ అని కొడతాం. అప్డేట్ అని కొట్టి మళ్ళీ మనం ఇక్కడ ఆ ఫామ్ని ఏదైతే మనం ఇమేజ్ డౌన్లోడ్ చేసామో ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని ఇక్కడ పెట్టి దీనిలో నుంచి మనం అప్లోడ్ చేసేసి సబ్మిట్. సో ఈ విధంగా మనం ఒక థీమ్ని చేంజ్ చేసుకునే విధానం అనేది మనం చేయొచ్చు. థ్యాంక్ యూ.